భారత ఆర్మీ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్కు ఎంత నష్టం చేశామో ఆధారాలతో సహా వివరించారు. అంతర్జాతీయ సమాజానికి తెలిసేలాగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు కూడా మాకేం తక్కువ అని తెర మీదకు వచ్చారు. అయితే వారికి చాలా తక్కువ ఉందని ఆ ప్రెస్ మీట్లో తేలిపోయింది. వారి దగ్గర సబ్జెక్ట్ లేకపోగా అసలు ఇంగ్లీష్ కూడా రాక నవ్వులు పాలయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల ఇంగ్లీష్ స్కిల్స్ చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. భారత ఆఫీసర్ల లాగా ధాటిగా మాట్లాడదామని అనుకున్నారు కానీ వారి పరిస్థితి తేలిపోయింది. అసలు ఈ ప్రెస్ మీట్లో ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే భారత్కు చెందిన రఫేల్ విమానాన్ని మేము కూల్చేశాము అని చెప్పాలనుకున్నారు. అయితే అది నోటి మాటగానే పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని భారత అధికారులు ప్రకటించి ఆధారాలు చూపించారు. మరి ఆ మేరకు ఆ ఆధారాలు చూపించగలరా అని అడిగిన వారికి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అబ్బా జబ్బా దబ్బా అన్నట్టుగానే సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఇందులో అత్యంత ముఖ్యమైనది నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇది రావల్పిండిలో ఉంది. ఇస్లామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్స్ కమాండ్ హబ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్ మరియు సాబ్ ఏరియా ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ను భారత్ దళాలు ధ్వంసం చేశాయి. చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్ను కూడా భారత్ దళాలు ధ్వంసం చేశాయి. డ్రోన్ యుద్ధానికి కేంద్రంగా ఉన్న ఈ స్థావరం పనిచేస్తుంది. పలు అధునాతన డ్రోన్లను కలిసి ఉన్నాయి. భారత్ చేసిన దాడిలో డ్రోన్ సౌకర్యాలు, ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శతవిధాలా ప్రయత్నం చేసింది.